మంచినీళ్ళు ఐపీఎల్ రీస్టార్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. ఐపీఎల్ రీస్టార్ట్ 15 నుంచి మ్యాచ్లు. బీసీసీఐ కీలక నిర్ణయం, నేడు ప్రకటించే ఛాన్స్. ఉధృతలు తగ్గడంలో ఐపీఎల్కు లైన్ క్లియర్. సంతోషంలో క్రికెట్ ఫ్యాన్స్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇండియా పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఐపీఎల్ 2025కి సడన్గా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఐపీఎల్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందా అని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయిపోయింది. ఈ నెల 15 నుంచి తిరిగి ఐపీఎల్లో ఆగిపోయిన మ్యాచ్లను ప్రారంభించాలంటూ బీసీసీఐ యోచిస్తున్నట్టుగా సమాచారం. స్వదేశాలకు వెళ్లిన ఆటగాళ్లను తిరిగి రప్పించాలని ఫ్రాంచైజీలకు చెప్పినట్టుగా బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే బీసీసీఐకి ఇప్పుడు ప్రధానంగా పెద్ద సమస్య ఎదురైంది, అదే ఓవర్సీస్ ప్లేయర్స్ అంటూ వార్త కనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా కూడా సో మ్యాచ్కు తాత్కాలిక బ్రేక్ పడ్డది. మీ అందరికీ తెలుసు, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఓ పూట ఆనందినకుడైనా ఉంటారు మనోళ్ళు, కానీ క్రికెట్ ఆటను చూడకుండా, కోహ్లీని చూడకుండా, అక్కడ ఉన్నటువంటి బూమ్రానో ఇంకెవరో వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్లు ఉంటారు. నేనైతే తక్కువ చూస్తాను క్రికెట్. కానీ క్రికెట్ను బాగా చూసేవాళ్ళు అయితే మా కోహ్లీ ఎట్లా 6 కొడతాడు, మా కోహ్లీ ఎన్ని బాల్ కొడతాడు, మా కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా, ఎట్లుంటుంది, ఏం కథ, ఆర్సీబీ, హైదరాబాదు, ఇక ఇట్లా అబ్బో మామూలుగా ఉంటుంది. ఇక సో ఒక మినీ యుద్ధం లెక్కనే ఉంటుంది క్రికెట్ చూస్తున్నటువంటి దోస్తుగాల మధ్య. ఒకరి మీద ఒకరు కామెంట్స్ సెటరికల్గా మాట్లాడుకోవడం. అరే నువ్వు చేయి లేపినప్పుడు కోహ్లీ 6 కొట్టి నువ్వు ఆ చేయి అట్లా పెట్టాను ఒకడు, నువ్వు కాళ్ళు లేపురా ఇంకోడు, ఇక ఇది ఇట్లా అనోడు, అది అట్లా అనోడు, సెంటిమెంట్ వర్కౌట్ అనోడు. ఇక అప్పుడప్పుడు కొన్ని ట్రోల్స్ మీమ్స్ కూడా వస్తుంటాయి క్రికెట్ మీద, మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టీం ఓడిపోయింది అనుకో, ఈ చిన్న ఈ యూట్యూబ్లో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. అరే మావోనికి మా టీంకి ఎవడో శాతపడి చేసిండ్రా, అందుకే మేము కొట్టలేకపోయినాం, వాడు ఎవడో నిమ్మకాయలు దొక్కి వచ్చినట్టు అందుకే 6 కొట్టలేకపోయినని ఓడు. ఇట్లా చాలా ఫన్నీ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తుంటారు క్రికెట్ లవర్స్. సో అటువంటి క్రికెట్ని బాగా ఎంజాయ్ చేసేటువంటి క్రికెట్ లవర్స్కి ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ తాత్కాలిక బ్రేక్ పడ్డది. అది ఎందుకంటే పాకిస్తాన్ వాడు చేసేటువంటి దాడుల వల్ల, మరి పాకిస్తాన్ వాడు చేస్తున్నటువంటి అరాచకం వల్ల మనం ఆగలేకపోయినాం. ఖచ్చితంగా యుద్ధం చేయాల్సినటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టినాం. పాకిస్తాన్కి గజ్జ వణికిచ్చి వెనులో భయం పుట్టించినాం. ఈ నేపథ్యంలో ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో మరి జరుగుతున్న ఐపీఎల్కు తాత్కాలిక బ్రేక్ వేసిరు. బ్రేక్ని మళ్ళీ బ్రేక్ చేస్తూ ఈ నెల 15 నుంచి లేదా ఆ తర్వాత కానీ ఐపీఎల్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందంట. ఐపీఎల్ మళ్ళీ రీస్టార్ట్ అయితే క్రికెట్ లవర్స్కి మళ్ళీ సంబరమే. ఇక బెట్టింగ్ బాబుల గురించి నేను మాట్లాడు, ఇక బెట్టింగ్లు పెట్టోళ్ళు వాళ్ళ కథ వాళ్ళ కార్ఖాన వేరే ఉంటుంది. బట్ క్రికెట్ని బాగా ఇష్టపడి, క్రికెట్ అంటే ప్రాణంగా ఎప్పటికీ క్రికెట్ మీద ధ్యాస ఉండేటోళ్ళకి మాత్రం ఐపీఎల్ మళ్ళీ రాబోతుంది. ఆగిన ఐపీఎల్ మళ్ళీ మొదలు కాబోతుంది. మళ్ళీ నూతన ఉత్సాహంతో ఐపీఎల్ మ్యాచ్ మొదలు కాబోతుంది అనేది క్లియర్గా చెప్పగలను. రైట్, ఇంకేమున్నాయి హైలైట్గా ఇక్కడ?